తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నాలో నీకు ఏదంటే ఇష్టం? మాల్పూరి కాల్. చాలా చిన్న పిల్లలా కనిపించారు. ఇది ఎప్పుడో పాత సినిమా. ఏంటి చిన్న పిల్లలాగా అనిపిస్తుంది అంటే కొంచెం ముందు చేసింది అది. పెద్ద పిల్లలా కనిపిస్తుంది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ఒకసారి గుంటూరు స్లాంగ్ లో ఆ డైలాగ్ లో ఒక డైలాగ్ చెప్పండి. పలావ్ కాదు కానీ రేపు సాగరోల గ్యాంగ్ ఈ ఆటను కోసి బిర్యానీ వండుతామంటున్నారు. రాదు 4 తినిపోతే అదే తీయలు. చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా నువ్వు స్క్రీన్ లో చాలా బాగున్నావమ్మా అంటున్నారు. ఎగ్జాక్ట్ లైన్ చెప్పకపోయినా ఏ మీనింగ్ వచ్చిందో చెప్పండి. మీ డబుల్ మీనింగ్ గానే అనిపిస్తుంది. గ్లిజరిన్ యూజ్ చేసిన సీన్స్ ఏంటి, చేయని యూజ్ సీన్స్ ఏంటి అంటే ఎమోషనల్ అయినప్పుడు? నేను మాక్సిమం గ్లిజరిన్ యూజ్ చేశాను. బెటర్. యా, బికాజ్ నాకు న్యాచురల్గా కూడా ఎక్కువ ఏడుపు రాదు. నవ్వుతూ కూడా ఎక్కువ న్యూట్రల్ ఎమోషన్ నాది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శ్. సో మోసం చేసేవాడు ఒక ఆర్టిస్ట్ అనమాట. అంటే బేసికల్లీ కళాకారులు, నటీనటులు వాళ్ళు ఎవరైనా కూడా ఆన్ స్క్రీన్ ఎంత మోసం చేయగలిగితే అంత గొప్ప ఆర్టిస్టులని మనం పొగుడుతూ ఉంటాం. సో అలాంటి ఒక గొప్ప మోసగత్తె అనాలో ఒక అందరినీ మోసం చేసిన ఒక యువతి మన ముందు ఉన్నారనమాట. సో రీసెంట్గా 23 ఫిలింలో ఒక మెచ్యూర్డ్ లుక్లో ఆవిడ కనిపించారు. ఆవిడ వయసు ఇంకా ఎర్లీ 20sలోనే ఉన్నారు. ఆవిడ పేరే యాక్ట్రెస్ తన్మయ్. మన ముందు ఉన్నారు, మాట్లాడద్దు. హాయ్ తన్మయ్ గారు, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు చేసిన మోసానికి పెద్ద కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు చెప్పినట్లుగా అసలు ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నట్లు మోసం అనేసి ఎవరు గుర్తుపట్టరు ఇప్పుడు కూడా. థియేటర్లో సినిమా చూసాక బయటికి వచ్చి నేను అక్కడే నిల్చున్నా. బేసిక్గా కొంతమందిని కలిసాం మేము వెళ్ళి, నేను, రాజ్ సార్, ఇంకా తేజ. వెళ్తే వాళ్ళు రాజ్ సార్ని గుర్తుపడుతున్నారు అండ్ తేజాని కూడా ఆబ్వియస్ కొంచెం సిమిలారిటీ ఉంది. నన్ను నువ్వేనా అమ్మా తను అన్నట్లుగా బయటికి వచ్చా కూడా నేను అక్కడ నిల్చున్నా కూడా కొంతమంది గుర్తుపట్టట్లేదు. సో మీరు అన్నట్లు కొంచెం అలానే ఉంది. కాంప్లిమెంట్స్ ఇన్ ది సెన్స్ ఆబ్వియస్గా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ. ఎవరైతే గుర్తుపట్టట్లేదు వాళ్ళు సుశీలాగానే గుర్తుపడుతున్నారు. బయటికి వచ్చి సుశీల అనే పిలుస్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అండ్ అందరు ఇప్పటికి కూడా నాకు, తేజాకి, సార్కి వీ హెవ్ బీన్ గెటింగ్ అప్రిషియేషన్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు హెవీ హార్ట్స్ తోటి దే ఆర్ కమింగ్ అవుట్. అంటే ఏడుస్తున్నారు కొంతమంది, ఏడ్పించాలి అనేది కాదు, బట్ దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ ఇస్, దట్ ఈస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అనేసి. అండ్ ఇప్పటిదాకా మాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్లో చాలా వస్తూనే ఉన్నాయి. బట్ వన్ ఈజ్ మాకు 200 తక్కువ ఫిలింకి ఫోన్పే, గూగుల్ పే నంబర్ ఇవ్వండి, మేము ఇంకా ఇవ్వాలనుకుంటున్నాము డబ్బులు. దిస్ ఇస్ ఇంకా ఈ ఫిలిం వర్త్ ఇంకా ఎక్కువ, 200 ఇస్ జస్ట్ నాట్ ఇన్నఫ్ అన్నట్లు. సో అలా ఇంకా చాలా కాంప్లిమెంట్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. సూపర్ సూపర్. నెక్స్ట్ ఏంటి? అమెజాన్ ప్రైమ్లో వస్తుందండి మోస్ట్ ప్రాబబ్లీ అండి. ఓకే, యా, అంటే విన్నాం మేము కూడా అందుకని. యా, ఓకే. అంటే బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటే పెళ్ళి అవ్వదు, ప్రెగ్నెంట్ అవుతుంది, పెళ్ళి అవ్వదు. ఆ ప్రెగ్నెంట్ అయిన ఆమె 14 years పడినా 40 years పడినా ఇప్పుడు అంతా 30 years ఆల్మోస్ట్ అయినట్టుంది. ఆయన జైలుకి వెళ్ళి రియల్ లైఫ్ 32 years కంటే ఎక్కువ ఐ గెస్. స్టిల్ ఆవిడ రియల్ లైఫ్ లో వెయిట్ చేస్తూ ఉందండి. వెయిట్ చేస్తుంది. నేను కలిసాను, వెయిట్ చేస్తున్నట్లే ఇంకా. అంటే మీరు అంటే ఈ జనరేషన్ కాబట్టి ఎంతైనా కొంచెం ఉంటుంది కదా, ఒక వ్యక్తి అసలు పెళ్ళి కూడా అవ్వలేదు, ఆ వ్యక్తి కోసం లైఫ్ అంతా వదిలేసి సాక్రిఫైస్ చేసి వెయిట్ చేయడం అనేది చాలా పెద్ద థింగ్ కదా. ఇది ఒక పెద్ద ప్రేమ. అంటే టైటానిక్ ఇలాంటివి మనం వింటాం కానీ ఇదో పెద్ద లవ్ స్టోరీ నేను చెప్పాలంటే. మీరు ఏమైనా అడిగారా ఎందుకు అని చెప్పి? అంటే ఎక్కువ మేము పాస్ట్ గురించి అడిగి ఇది డిక్ చేయాలనుకోలేదు. సో నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఐ జస్ట్ టోల్డ్ మీ క్యారెక్టర్ నేను ప్లే చేశాను, దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అనేసి జస్ట్ ఇది చెప్పేసి షీ హస్ గివెన్ మీ బ్లెస్సింగ్స్. అండ్ అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను. సార్ మాట్లాడారు, నేను కూడా పెద్ద డీటెయిల్స్ కనుక్కోలేదు సార్ కూడా ఏం మాట్లాడారు అని అనేసి. బట్ ఏజ్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? ఉండొచ్చండి 40s అంతే, 43 మేబీ అలా ఉండొచ్చు కదా, 40. బట్
43 కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. 32 అంటే ఆల్మోస్ట్ అట్లీస్ట్ అప్పుడు 18 అనుకున్నా 50 లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు. చాలా రేర్ గా కనిపిస్తున్నారు మనకి వాళ్ళు రేపు. మీకు ఏమనిపించింది ఆ లవ్ స్టోరీ చూసినప్పుడు? బికాస్ మీరు ఈ జనరేషన్ లో మనం అర్జున్ రెడ్డి ఇలాంటి లవ్ స్టోరీ చూసాం. అంటే అర్జున్ రెడ్డి ఓకే వెయిట్ చేస్తూ ఉంటాడు, ఈవెన్ ప్రెగ్నెంట్ అయినా కూడా వచ్చి ఐ మీన్ అంటాడు కదా ఈ బేబీ నా బేబీ అని చెప్పుకుంటానని చెప్తే తర్వాత తెలుస్తుంది, రివీల్ అవుతుంది. బట్ బేబీ లాంటి సినిమాలు మనం చూసాం, కొన్ని ఇలాంటి సినిమాలు కూడా చూస్తున్నాం రకరకాల. ఐ మీన్ ఈవెన్ బేబీ కూడా కొంచెం పర్లేదు డైల్యూటెడే, ఇంకా కాన్సన్ట్రేటెడ్ లవ్ స్టోరీస్ చూస్తున్నాం, అంటే స్పాయిల్ అయిపోయిన లవ్ స్టోరీస్. ఇలాంటి జనరేషన్లో ఉన్నప్పుడు మనం అలాంటి లవ్ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నట్లుగా ఇవాళ రేపు జనరేషన్లో జెన్జీ కిడ్స్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఇలాంటివి, అంటే ఒక ట్రూ లవ్ స్టోరీ కనిపించట్లేదు, చాలా తక్కువ ఇదిలో కనిపిస్తుంది. ఇలాంటి లవ్ స్టోరీస్ వింటున్న జనరేషన్లో, నేను కూడా ఇదే జనరేషన్ కాబట్టి, ఈ లవ్ స్టోరీ విన్నప్పుడు ఐస్ లైక్ ఇది ఈ లవ్ స్టోరీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అసలు. అంటే ఎంత ప్యూరిటీ ఉంది లవ్లో. వాళ్ళిద్దరికి పెళ్ళి కాలేదు బట్ స్టిల్ షీస్ బీన్ వెయిటింగ్. అంటే అంత ట్రూ లవ్ అసలు చాలా తక్కువ. అండ్ వాళ్ళు అమ్మాయి ఇంకా అన్ని కోల్పోయాక కూడా ఆఖరికి బిడ్డని కోల్పోయి కూడా షీ స్టిల్ హ్యావింగ్ దట్ హోప్, ఇంకా మేమిద్దరం ఉంటే చాలు అనేసి. నాట్ వన్ సాక్రిఫైస్ కానీ మల్టిపుల్ సాక్రిఫైసెస్ చేసింది ఆ అమ్మాయి, ఆ అబ్బాయి కూడా తన సైడ్ నుంచి. అసలు నేను విన్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. స్క్రిప్ట్ కూడా చదివినప్పుడు లాస్ట్లో ఆల్మోస్ట్ మా మమ్మీ చదివింది, నేను కూడా చదివినప్పుడు వి గాట్ ఎమోషనల్. సార్కి కూడా నేను అదే టెక్స్ట్ చేశాను, సార్ స్క్రిప్ట్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అండ్ ఈ లవ్ స్టోరీ అందరికి రీచ్ అవ్వాలి అనేసి అనిపిస్తుంది. ఇట్ వాస్ నైస్ అండి. అంటే ఈ జనరేషన్లో ఇట్స్ లైక్ మంచి లవ్ స్టోరీ, ఎమోషనల్. అంటే ఈవెన్ మీరు జైలుకి వెళ్తూ ఉంటారు కదా చూడడానికి, వెళ్ళి కలుస్తూ ఉంటారు, కలిసినప్పుడు కూడా చాలా ఎమోషనల్గా క్యారీ చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ బాధ్యత రహితంగా అంటే ఇర్రెస్పాన్సిబుల్గా అనిపిస్తూ ఉంటాడు కదా మీకు. ఈవెన్ ఆ బేబీ గురించి కానీ, బేబీని తీసుకురాకపోవడం, తీసుకొచ్చినప్పుడు మంచిగా చూడడం, తర్వాత బేబీని ఇచ్చేసానంటే వాడు కోపడి కొంచెం సైకోలా బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ క్యారీ చేశారు. సో అలాంటి ఒక హెవీ సీన్స్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు మల్టిపుల్ టేక్స్ ఉంటాయి. సో మధ్యలో ఆపుతారు, మధ్యలో ఈ ఫ్రేమ్ వద్దు నెక్స్ట్ ఇంకో ఫ్రేమ్ అని చెప్పి ఆపుతూ ఉంటారు. మీరు ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, కట్ అంటూ ఉంటారు. ఆ ఎమోషన్ని మీరు ఎలా కంటిన్యూటీ ఎలా చూపించగలిగారు? టు బి వెరీ ఆనెస్ట్ మల్టిపుల్ టేక్స్ తీసుకోలేదు. నాట్ ఐ మీన్ మీ సైడ్ నేను అంటలే, టెక్నికల్ కెమెరా యాంగిల్ మారుస్తూ ఉంటారు, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎక్కువ కెమెరా యాంగిల్స్ కూడా పట్టలేదు. ఇట్ వాస్ వెరీ ఫ్యూ కెమెరా యాంగిల్స్, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి ములాఖాత్ సీన్ కైండ్ ఆఫ్ కాబట్టి ఇట్ వాస్ సర్టన్ వే. అండ్ సార్ ఒక్కటే హీల్ ఫోకస్, ఏమైనా కూడా వీళ్ళ ఎమోషన్స్ కట్ అవ్వకూడదు, ఎందుకంటే మాది సింగ్ సౌండ్ కూడా, తర్వాత డబ్బింగ్ అదంతా కూడా కాదు. సో సింగ్ సౌండ్లో కూడా యూ హ్యావ్ టు హ్యావ్ దట్, వాయిస్లో కూడా ఎమోషన్ తెలియాలి. సో ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఎమోషన్ అసలు ఎలా క్యారీ ఫార్వర్డ్ అయింది మాకే తెలియదు. మేబీ వీవర్ ఇన్ దట్ ఆ రోల్లో దిగిపోయాం కంప్లీట్గా కూడా. ఈచ్ యాజ్ మీరు ఇప్పుడు చెప్పినట్లుగా కోపంగా, బాధగా అన్నీ ఆ జైల్ సీక్వెన్స్లో కూడా కనిపించేస్తుంది. అదంతా కూడా ఎక్కువ సీన్స్ తీసుకోకపోయినా కూడా వీ హ్యావ్ డన్ ఇట్. ఎక్కువ తీసుకోకపోయినా కూడా కొన్ని ఎక్కువ అయ్యేవి, బట్ మ్యాక్సిమం వీ డిడ్ ఇట్ ఫాస్ట్గా. అండ్ అది తెలియకుండానే యాజ్ ఐ సెడ్ మైట్ బి బికాజ్ వీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రోల్. అండ్ ఎలాంటి సార్ కూడా మేడ్ ష్యూర్ మేము ఆ మూడ్లోనే ఉండేలాగా. సో దాని నుంచి బయటికి రాకుండా మేము అదే మూడ్లో సస్టైన్ అయ్యి ఉండడం వల్ల కూడా ఇట్ సమ్హౌ హ్యాపెండ్. అంటే ఫస్ట్ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, పెద్ద హెవీ సబ్జెక్ట్ మీద వేసుకున్నప్పుడు ఎక్కడ మనం ఆ ఎమోషన్ క్యారీ చేస్తూనే ఉండాలి. ఈవెన్ మీకు బ్రేక్లో ఆన్ సెట్స్ కొంచెం బ్రేక్స్ ఉంటూ ఉంటాయి, బ్రేక్స్లో కూడా మీరు ఇష్టపడినట్టు అప్పటికప్పుడు చిన్నపిల్లలా బిహేవ్ చేసినా మళ్ళీ మారిపోద్ది, మూడు మారిపోద్ది, అదే మూడు క్యారీ చేస్తూ ఉండాలి. ఎక్కువ మందితో మాట్లాడకూడదు, ఇంటరాక్ట్ అవ్వకూడదు. అబ్బా సూపర్. అంటే ఒక మంచి బాధ్యత పడింది, దానికి తగ్గ అవుట్పుట్ కూడా మీరు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు గట్టిగా చలం, చాలా చిన్న పిల్లలా కనిపించారు. ఇది ఎప్పుడో పాత సినిమా అండి, కొంచెం ముందు చేసింది 23 కంటే. ఎన్ని ఇయర్స్ అవుద్ది షూట్ చేసి? ఐ డోంట్ రిమెంబర్ ఎన్ని ఇయర్స్ అయింది అనేసి, బట్ ఇట్ వాజ్ వే బిఫోర్ 23 కంటే కొంచెం ముందు. ఆ ఫేస్లోనే నాకు తెలిసిపోతుంది చాలా మంది ఏంటి చిన్న పిల్లలాగా అనిపిస్తుంది అంటే కొంచెం ముందు చేసింది అది. పెద్ద పిల్లలా కనిపిస్తుంది ఇప్పుడు అంటే ఇది యూజ్ అవుద్ది యాక్చువల్లీ, ఎందుకంటే మనం చిన్న యంగ్గా కనిపించడం అనేది ఎప్పటికీ అడ్వాంటేజ్. ఈవెన్ కెమెరా ముందు కనిపించే వాళ్ళు, ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి, మీ ఇలాంటి వాళ్ళకి. సో ఓకే, ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకుంటే
గట్టిగా చలం నార్మల్ డబ్బింగ్ చెప్పిన సినిమా, ఇది సింగ్ సౌండ్ కదా, రెండిట్లకి డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? అసలు రెండు కూడా దాని విధంగా కొంచెం డిఫికల్టే. సింగ్ సౌండ్ ఇస్ డిఫికల్ట్ బికాస్ గుంటూరు స్లాంగ్, ఆ స్లాంగ్ పట్టుకోవడం ఇస్ లిటిల్ డిఫికల్ట్. సో అది మాట్లాడుతున్నంతసేపు కొంచెం స్లాంగ్ మిస్ అయినా కూడా ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. అండ్ ఎమోషన్ కూడా ఉండాలి దాంట్లోనే. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల సౌండ్ రాకుండా ఉండాలి, అవంతా స్టాప్ చేసేసి వీ హ్యావ్ టు రికార్డ్. సో విలేజ్ వాళ్ళు కూడా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా దే కోఆపరేటెడ్ వెల్, ఎక్కువ ఏం ఇది ఇబ్బంది పెట్టకుండా. కాకపోతే సింగ్ సౌండ్లో ఏంటంటే మైన్యూట్ సౌండ్ డీటెయిలింగ్స్ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. అండ్ అదే డైలాగ్ చెప్తున్నప్పుడు కొంచెం వీ హ్యావ్ అక్కడ ఇక్కడ అవ్వద్దు ప్రాబ్లం అది. అక్కడ డబ్బింగ్లో ఏంటి అంటే ఆ మూడ్లో ఉండడం, మనం దాని అట్మాస్ఫియర్ ఉండదు, ఏమీ ఉండదు అసలు. సినిమా షూటింగ్ ఎప్పుడు పోస్ట్ ఎడిటింగ్ అవంతా తర్వాత మనం అది చేస్తాం కదా. డబ్బింగ్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు కొంచెం వరకు. మంచిగా ఉంటుంది బట్ ఇట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్. అంటే మనం లోపల ఒక రూమ్లో యూ హ్యావ్ టు జస్ట్ ఇమాజిన్. డబ్బింగ్ అప్పుడు కొంచెం ఇమాజినేషన్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అక్కడ అరుస్తా అండ్ ఘటికాచలంలో భయపడే సీన్స్, అవి బ్రీతింగ్ ఎక్కువ తీసుకునేది, అదంతా కూడా మైన్యూట్గా మనం డబ్బింగ్లో ఇస్తూ ఉండాలి సౌండ్స్. ఇట్ వాజ్ ఎ లిటిల్ డిఫికల్ట్. డబ్బింగ్ కొంచెం డిఫికల్ట్. మీరు అలా అనుకున్నారా? ఓకే. బేసికల్లీ చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఈ సింగ్ సౌండ్ అనుకోండి, డబ్బింగ్ నార్మల్ సింగ్ సౌండ్ కాకుండా డబ్బింగ్ ఉందనుకోండి, డైలాగ్ మిస్ అయిపోయినా కంటిన్యూ చేసేస్తారు చాలా మంది, తర్వాత చెప్పుకోవచ్చులే అని చెప్పి. రోల్ అయిపోయినా లిప్ మూమెంట్ ఏదో పెట్టేసి, ఒకవేళ ఆ టర్మ్ గుర్తులేకపోయినా, డైలాగ్ గుర్తులేకపోయినా సిమిలర్ చెప్పేసుకుంటే వెళ్ళిపోతారు చాలా మంది. తర్వాత డబ్బింగ్ లో మేనేజ్ చేసుకుంటారు. ఇక్కడైతే ఆ స్కోప్ ఉండదు. నేను అదే చెప్పాను కదా, యాజ్ ఐ సెడ్, ఇందులో ఏంటంటే డైలాగ్స్ మనం మిస్ అవ్వలేము, యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే యూ విల్ నాట్ హ్యావ్ ప్రాంప్టింగ్స్ కూడా. మనం బేసిక్ గా కొంతమంది తీసుకుంటారు కదా, ఆ ప్రాంప్టింగ్స్ తీసుకున్న స్కోప్ కూడా ఉంటుంది. డైలాగ్ గుర్తు పెట్టుకుని యూ హ్యావ్ టు టెల్ ఇట్ కంటిన్యూస్ గా సింగిల్ టేక్ లో. ఇప్పుడు సింగ్ సౌండ్ బాగా థియేటర్ ఆర్టిస్టులకి బాగా యూజ్ అవుతుంది బేసికల్లీ. మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా కొంచెం సరదాగా వర్క్ షాప్ వెళ్ళడం ఎట్లా ఎప్పుడైనా అంటే ఏం చేయలేదా? అసలు నేను ఇప్పుడు దాకా మొన్న ఝాన్సీ గారిది ఒక థియేటర్ది తను కండక్ట్ చేస్తే అక్కడే వెళ్ళి చూశాను. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వెంట్ టు థియేటర్. ఎందుకంటే బీటెక్లో ఉన్నంతసేపు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. బీటెక్ అయిపోయిన వెంటనే ఆడిషన్స్ ఇవ్వడం అయితే చేశాను, బట్ థియేటర్స్కి వెళ్ళడం. ఇప్పుడు మీరు చేసిన మీ కో స్టార్స్ ఎవరో ఒకరు కో యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? యా, పవన్ రమేష్ అనేసి దాస్ క్యారెక్టర్ ఏవైతే చేశారో చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు అతన్ని కూడా. హీ హాస్ కమ్, హీస్ ఫ్రమ్ అతని థియేటర్ బ్యాక్గ్రౌండ్. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు కొలాబరేట్ అయ్యారు అనుకో, ఐ మీన్ సేమ్ స్క్రీన్ మీద ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు డైలాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అనుకో, ఆయన టోన్ వేరే ఉంటుంది. బికాజ్ ఆయన థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి లైవ్లో ఆయన టోన్ నార్మల్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. నార్మల్ ఆర్టిస్టులు ఏంటంటే వాయిస్ సేవ్ చేసుకుంటారు, వేస్ట్ చేయరు అనవసరమైన. ఐ మీన్ రికార్డ్ అవున్ సీన్ మీది సింగ్ సౌండ్ కాబట్టి ఓకే. మిగిలిన ఆర్టిస్టులు ఎలా ఉంటుందంటే డబ్బింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు లో టోన్లో చెప్తారు. ఈవెన్ నాకు తెలిసి బాలయ్య బాబు గారు అరుపులు స్పీకర్స్ పగిలిపోతూ ఉంటాయి, కానీ అక్కడ కూడా అంత గట్టిగా చెప్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే వాయిస్ సేవ్ చేసుకోవడం అనేది ప్రథమం ఇక్కడ. బట్ రెండింటికి మీ ఇద్దరికి ఏమైనా తేడా అనిపించింది మీకు? నార్మల్ ఆర్టిస్ట్ చెప్పిన డైలాగ్కి ఆయన చెప్తున్న డైలాగ్కి టోన్లో కావచ్చు. మీరు చెప్పినట్లుగానే ఆయన టోన్, ఆయన మెల్లిగా మాట్లాడుతున్న జనరల్గా కొన్ని సీన్స్లో మళ్ళీ అతని వాయిస్ చాలా బోల్డ్గా ఉంది. ఆ వాయిస్లో మనకు తెలిసిపోతుంది అతను ఆ పర్ఫెక్షన్. మెయిన్ వాయిస్ కంటే ఎక్కువ కూడా ఎక్స్ప్రెషన్స్లో మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆయన కరెక్ట్గా క్యాప్చర్ చేసి ఆయన అది పోర్ట్రే చేస్తాడు స్క్రీన్ మీద. ఆబ్వియస్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అండ్ ఆ వాయిస్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నట్లుగా దానికి ఇంకొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఐవ్ గాట్ టు లెర్న్. స్క్రీన్ మీద నేను అతనితో ఎక్కువ వర్క్ చేసింది, మాకు ఎక్కువ సీన్స్ లేవు, బట్ స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు అతనిది అసలు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. ఇప్పుడు బేసికల్లీ మీరు ఐ మీన్ బిగినర్ కాబట్టి, ఇప్పుడు బిగినర్ కాదు, ఆల్రెడీ బిగినర్ లెవెల్ బాగానే సక్సెస్ఫుల్గా క్రాస్ చేశారు, ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నారు, బట్ బిగినర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి 23 మూవీకి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కొంచెం మీ దగ్గర స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీరు చేంజెస్ చేసే అంత హక్కు మీకు అయితే ఉండదు. కొంచెం అయితే కొన్ని అడగొచ్చు మనం కావాలంటే, సార్ ఇది అయితే కష్టం, ఇది మార్చేయండి, ఇది ఒకటి నేను చేయలేను ఇలా అన్నీ చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మీకు వచ్చింది చూసుకుంటారు, మీకు నచ్చింది యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సీన్ అమ్మో కష్టం అని అనిపించిందా? వియర్డ్గా అనిపించడం, లేదంటే బోల్డ్గా అనిపించడం? బోల్డ్ సీన్స్ ఏమీ లేవు మీ మధ్య, బట్ ఏంటంటే కొంచెం మీకు కొంచెం భయం వేయడం, ఇలాంటి ఎమోషన్స్ నేను పండించగలనా, లేదంటే ఇలాంటి సీన్ నేను చేయగలనా అని ఏదైనా అనిపిస్తుంది? ఏదైనా ఒక పర్టికులర్ సీన్? టు బి ఆనెస్ట్
మీరు స్క్రిప్ట్ చేంజెస్ ఏదైతే చెప్పారో యాక్చువల్గా ఐఎమ్ బిగినర్ నేను, కాకపోతే సార్ హ్యాస్ గివెన్ మీ దట్ ఫ్రీడమ్. స్క్రిప్ట్ ఒక 1-2 times నేను చదివి నేను సార్, ఎందుకంటే నౌ హీ బిలీవ్స్ ఐఎమ్ సుశీల. సో ఆయనకి ఏంటి అంటే సార్కి నమ్మకం, నువ్వు ఇప్పుడు సుశీల అమ్మ, సో నీకు బెటర్గా తెలుస్తుంది అసలు ఎక్కడ ఏం చేంజెస్ చేస్తే బాగుంటుంది, ఏ డైలాగ్ ఎలా చెప్తే బాగుంటుంది అనేసి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. కొన్ని ఇంప్రవైజేషన్స్ నేను కూడా చెప్పాను లైక్ ఇది అనేసి. యాక్చువల్గా అది ఏదైతే డెలివరీ సీన్ మీరు అన్నారో అది కొంచెం ఆబ్వియస్లీ వీర్ అనిపించింది, బికాస్ నాకు ఇది తెలియదు కాబట్టి. అది అక్కడికక్కడ చూడలేదా అంటే మీ ఎవరొకరు కజిన్స్ ఎవరొకరు పెద్దవాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా, ఇప్పుడు చిన్నప్పుడు కానీ డెలివరీ అవుతున్నప్పుడు ఎలా డెలివరీ లేదు లోపలికి రానివరనా? నేను చూసింది మాక్సిమం వరకు సినిమాల్లోనే, ఎక్కువ డైరెక్ట్గా చూసింది ఏం లేదు. అండ్ అది యాక్చువల్గా లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసుకొని చేసింది డెలివరీ సీన్ కూడా. దట్ వాజ్ అ లిటిల్ నాకు ఐడియా లేదు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఐ హాస్పిటల్ బేసిక్గా. ఆ ఐ హాస్పిటల్లో నేను డెలివరీ సీన్ చేస్తున్నాను. మనుషులు ఏంటిది అసలు ఎవరు డెలివరీ సీన్ చేస్తున్నారు, ఇది ఐ హాస్పిటల్ కదా అన్నట్లు, సీన్ ఇన్ ద సెన్స్ డెలివరీ ఎవరికి అవుతుంది అన్నట్లుగా. వాళ్ళు వచ్చి చూస్తే కెమెరాస్ ఉన్నాయి, అంతా అయిపోయాక చూసారు అచ్చా ఇది షూట్ అవుతుందా అనేసి. నేను బయటికి రాగానే అందరు ఎదుగో ఈ అమ్మాయి నేను ఇలా దించుకుని వెళ్ళాల్సి వచ్చింది. సో అది కొంచెం ఆ సీన్ డెలివరీ సీన్ కొంచెం ఇట్ వాజ్ డిఫికల్ట్. ఏదైనా రెఫరెన్స్ చూసారా అంటే ఏదో ఎవరో సీన్స్ ఆ టైంలో ఎవరు చూసారు? అసలు గుర్తు అసలు నాకు ఐడియా కూడా లేదు ఎవరిది చూసాను అనేసి. ఎవరెవరితో చూసాను యూట్యూబ్లో డెలివరీ సీన్స్ అమ్మాయిలది అంటే అది కొంచెం అవంతా ఏవేవో వచ్చింది. దాని అది కూడా డెలివరీ సీన్స్ లో కూడా తెలుగు అని కొట్టారా, ఇంగ్లీష్ తెలుగు మళ్ళీ వేరే 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 ఎక్స్ప్రెషన్స్ ఇస్తారేమో? అవునవును, బికాజ్ వాళ్ళ హాలీవుడ్ ది కొంచెం డిఫరెంట్ గా, వాళ్ళు కొంచెం డ్రామాటిక్ గా ఉంటాయి. ట్రూ, యాక్చువల్గా అది కూడా దట్ ఈస్ వన్ ఆఫ్. కానీ నేను డిఫరెంట్ రిఫరెన్సెస్ తీసుకుని నాకు అక్కడ ఏదైతే ఎమోషన్లో వచ్చిందో అది చేసిందే అది. అండ్ అడాప్షన్ సీన్ అయితే నేను వచ్చి ఏడుస్తూనే ఉన్నాను, సార్ కట్ చెప్పట్లేదు. సార్కి కరెక్ట్ ఎమోషన్ వస్తుంది అనేసి హీస్ నాట్ టెల్లింగ్ కట్, ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఆ సీన్లో అనేసి. ఇవి రెండు యాజ్ లైక్ కొంచెం కష్టమే, బట్ ఐ హ్యావ్ టు డూ. ఎందుకంటే ఈ 2 సీన్స్లోనే అసలు యాక్టింగ్ చూపించుకునే స్కోప్ కూడా నాకు అనిపించింది. అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ సమ్హౌ. గ్లిజరిన్ యూస్ చేసిన సీన్స్ ఏంటి, చేయని సీన్స్ ఏంటి అంటే ఎమోషనల్ అయినప్పుడు? నేను మాక్సిమం గ్లిజరిన్ యూస్ చేశాను. బెటర్ యా, బికాజ్ నాకు న్యాచురల్గా కూడా ఎక్కువ ఏడుపు రాదు. నవ్వుతూనే ఉంటారు? నవ్వుతూ కూడా ఎక్కువ న్యూట్రల్ ఎమోషన్ నాది. శృతి హాసన్ క్యారెక్టర్ అనమాట రేస్ గురించి. కైండ్ ఆఫ్ లేకపోతే ఎక్స్ట్రీమ్గా ఏడుస్తాను, లేకపోతే ఎక్స్ట్రీమ్గా నవ్వుతాను, లేకపోతే న్యూట్రల్గా ఉంటాను, చిరాగ్గా కైండ్ ఆఫ్ ఇది ఎమోషన్స్లో. కొన్ని సీన్స్లో ఆబ్వియస్గా గ్లిజరిన్ స్టార్టింగ్ టేక్లో యూజ్ చేస్తానేమో, కానీ మళ్ళీ అవుతున్న కొద్దీ ఐ నాట్ యూజ్డ్ ఇట్ అంటే ఇంకొకటి ఏంటంటే బిగినర్ కదా నాకు, అది కూడా కొన్ని టెక్నిక్స్ అండ్ ప్రాక్టీస్, ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ తోటి మనకు న్యాచురల్గా ఏపు రావడం జరుగుతుంది. ఎక్కడ అంటే లాస్ట్లో మేమిద్దరం మళ్ళీ కలుస్తాం కదా ములాఖాత్ సీన్లో, అక్కడ అతనికి ఉరి శిక్ష పడుతుందని తెలిసినప్పుడు వెన్ ఐ గో అండ్ మీట్, అక్కడ నాకు నిజంగానే ఎమోషనల్ అనిపించింది. లాస్ట్ టైం గోయింగ్ టు మీట్. ఇప్పటిదాకా నాతో కలిసి భోజనం చేసాడు, సెట్స్ లో నాతో కలిసి యాక్ట్ చేసాడు, సడన్గా ఉరి శిక్ష ఏంటి అనిపించిందా? ఎగ్జాక్ట్లీ డిసప్పాయింట్ అయ్యారా తర్వాత ఉరి తీయలేదని? అయ్యో వేసుకుంటాడు, ఏం తన్మే ఏం చెప్తున్నావు నువ్వు అసలు అంటాడు. ఓకే, సో ఏమన్నా మెథడ్ యాక్టింగ్ ఇలాంటివి అంటారు కదా, కొన్ని మెథడ్స్ టెక్నిక్స్, మీరు ఏం ఫాలో అవుతారు? టు బి ఆనెస్ట్ నాకు యాక్చువల్గా అదే చెప్తున్నట్లుగా యాక్టింగ్ టెక్నిక్స్ అలాంటివి ఏం తెలియదు. స్క్రిప్ట్ చదివాను, స్క్రిప్ట్ చదివి డైలాగ్ వైజ్గా గుర్తుపెట్టుకున్నాను. నాకు మెయిన్ ఏంటి అంటే డైలాగ్ మెమరైజ్ చేసుకోవడం, బికాజ్ ఇట్ వాజ్ గుంటూరు స్లాంగ్. నాకు అది పట్టు కొంచెం అది ఒకటి డిఫికల్ట్ ఉండే. వన్స్ డైలాగ్ నాకు గుర్తు ఉండడం స్టార్ట్ అయినప్పటికీ ఆ ఎమోషన్లో ఆ డైలాగ్ వచ్చేసింది. అది అసలు నేను ఎలా చెప్తున్నాను, అక్కడ ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా అనేది నాకు తెలీదు. అక్కడ న్యాచురల్గా నేను ఇచ్చేసాను. ఒక డైలాగ్ వినేసి ఆ ఎమోషన్, ఆ మూడ్లో, ఆ ఎన్వైర్న్మెంట్లో
ఇప్పుడు ఈ డైలాగ్ ఈ సీన్ అన్నాక నేను అనుకోలేదు లైక్ ఇలా 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 అంటే కొంచెం అనుకుంటాను ఇలా చేయాలి అనేసి, కానీ అక్కడికి వెళ్ళాక ఐబ్రోస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదున్నా కూడా అంత న్యాచురల్గా వచ్చేసింది. సో మెథడ్ యాక్టింగ్ లాగా అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఒకసారి గుంటూరు స్లాంగ్లో ఆ డైలాగ్లో ఒక డైలాగ్ చెప్పండి మా సినిమాలో. మీ సినిమాలో. ఓకే. పలావ్ కాదు కానీ రేపు సాగరోల గ్యాంగ్ యాటన్కి వస్తే బిర్యానీ వండుతామంటున్నారు, రాదు 4 తినిపోదు. అదే సీయలో ట్రై చేశారు ఇంట్లో ఏమన్నా సరదాగా మాట్లాడడానికి సెట్స్ మధ్యలోంచి ఎప్పుడు ఐ మీన్ జరుగుతుంది కదా మీ షెడ్యూల్ ఉన్నప్పుడు మధ్యలో ఎప్పుడన్నా వచ్చారనుకోండి 4-3 షెడ్యూల్స్ అవుతూ ఉంటాయి కదా, మధ్యలో వచ్చినప్పుడు ఇంట్లో సరదాగా ఇంట్లో అవ్వదులేండి మీ ఫ్రెండ్స్ ఎవరితో తెలుగు ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడడానికి ట్రై చేశారా? స్లాంగ్ ఒక్కొక్కసారి, కానీ అది గుంటూరు స్లాంగ్ ఏం స్లాంగ్ నాకే అర్థం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్లాంగ్ వాడతాను నేను కూడా. బట్ ఇది జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ గుంటూరు స్లాంగ్ నాకు అలవాటు అయింది కొంచెం వరకు రీల్స్ ఎక్కువ చూడడం స్టార్ట్ చేశాను. గుంటూరు పేజెస్ అన్ని ఫాలో చేశాను నేను. ఫాలో చేసి అక్కడ కొన్ని రీల్స్ అది మాట్లాడడం, వన్ ఆఫ్ ద గుంటూరు ఫ్రెండ్ ఒక అతను తెలిసిన అతనితోటి గుంటూరు స్లాంగ్లో మాట్లాడడం అలాంటివి తర్వాత ఆ స్లాంగ్ పెద్దగా నాకు ఇంకా కూడా అలవాటు కాలేదు, డైలాగ్స్ వరకే. మోస్ట్ యూజ్డ్ వర్డ్ ఏదైనా చెప్పండి. అంటే మన వాడుక భాషలో వేరేగా ఉంటుంది ఆ పదం, వాళ్ళ భాషలో వేరేగా ఉంటుంది ఆ టైప్ ఏదైనా. ఇప్పుడు ఈ అన్ని డైలాగ్స్లో ఏదైనా ఒక 2 పదాలు ఏదైనా కనిపిస్తూ ఉంటాయి, ఒక పదం చెప్పండి ఏదైనా వర్డ్ ఏదైనా. అసలు నాకు గుర్తు కూడా రావట్లేదు. ఇప్పుడు అన్నారు కదా ఈ డైలాగ్ చెప్పారు కదా పలావ్ కాదు కానీ అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంచెం షార్ట్ అండ్ ఇది ఏదో కొంచెం షార్ట్ ఇంకా సాగదీసినట్లు 2 లాగా ఉంటుంది. సో ఇతను తేజ యూజ్ చేసినంత వరకు మీ అనేసి ఎక్కువ చెప్పాడు, అలా కాదు మీ ఇలా కాదు మే ఇవి ఎక్కువ. అర్థమైంది బాగానే ఉంది. ఓకే. సో బీటెక్ అండి? బీటెక్. ఎక్కడ చదివారు? గీతాంజలి. ఎప్పుడైంది పాస్ అవుట్? లాస్ట్ ఇయర్ 2024. ఓకే. ఆ రిజల్ట్ రాకముందే ఇందులోకి దూకేశారా? దీనిలోకి మర్చిపోయినా బీటెక్లో ఉండగానే దూకినట్టున్నారు కదా? అంతే, గట్టిగా చలం బీటెక్ చదువుతున్నప్పుడే. అండ్ దెన్ 23 ఆల్మోస్ట్ బీటెక్ అయిపోతుంది, నేను ఆడిషన్స్ ఇస్తున్నాను, అది ఓకే అయ్యే ప్రాసెస్లో అయిపోయింది బీటెక్. దాని తర్వాత షూట్ స్టార్ట్ అయ్యింది. స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్ తెలుసా? స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్ తెలీదా? అంటే మీరు 90s కిడ్ కాదు కాబట్టి తెలీదు, మాకు తెలుస్తుంది బాగా. అప్పట్లో స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్ ఒకటి ఉండేది. అంటే ముందు ఎన్ని సబ్జెక్టులు ఎన్ని బుక్స్ ఉన్నా కూడా లాస్ట్కి ఆల్ ఇన్ వన్ కొనుక్కుని అందులో చదువుకునేవాడు. ఓకే. ఒక స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్ చదివిన ఒక గొప్ప వ్యక్తి ఏం చెప్పాడంటే, అన్ ఇంజనీర్ కెన్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మిమ్మల్ని చూసి నన్ను చూసి ప్రూవ్ అవుతుంది. మీరు కూడా ఇంజనీరింగ్? నేను ట్రిపుల్ అండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. నాకు స్విచ్ చేస్తే బల్బు వెలుగుతుంది తప్ప గుర్తు కూడా లేదు, చూస్తే నవ్వుతారు ఎవరైనా. ఓకే. బట్ సూపర్. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంజనీరింగ్ మధ్యలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చాలా మంది చెప్పుకుంటున్నారు కదా డాక్టర్ టర్న్డ్ యాక్టర్ ఇలాగని, మీరు కూడా చెప్పండి గర్వంగా ఇంజనీర్ టర్న్డ్ యాంకర్ యాక్టర్. ఓకే సూపర్. సో గట్టిగా చాలా ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అంటే ఒక చిన్న పిల్ల మనస్తత్వం చూపించాలి అక్కడ, ఒక చెల్లి అంతే కదా, ఒక అన్నకి ఒక చెల్లి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఒక ముద్దుగా పెరిగిన చెల్లి, తర్వాత భయపడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, గట్టిగా అరవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ అంతా చెప్పండి సమ్మరీ. గట్టిగా చలం అది ఫస్ట్ టైం నాది షూట్. అండ్ దెన్ నాకు పెద్దగా కెమెరా నాలెడ్జ్ అది లేనప్పుడు తీసుకుంది అది. అండ్ అమర్ గారు నమ్మారు నేను బాగానే చేస్తాను అనేసి. సో అది స్క్రిప్ట్ విన్నప్పుడు అర్థమైంది. అంటే ఆయన చెప్పింది కూడా నాకు డీటెయిలింగ్ ఇచ్చినప్పుడు, ఒక చిన్న పిల్ల ఇంట్లో చెల్లి ఎలా ఉంటుంది యాటిట్యూడ్ కానీ డామినేటింగ్గా అనిపిస్తుంది. ఒక అన్న ఇంకా చెల్లి ఉన్నప్పుడు చెల్లి డామినెన్స్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా ఇంట్లో. సో కైండ్ ఆఫ్ నీది కూడా అలాంటి రోలే. సో ఒక డామినేటింగ్ చెల్లి ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఆ అన్నని ఏడిపించాలి. అతను నిఖిల్ రోల్ ఎలా అంటే కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ టైప్, అలాంటి కైండ్ ఆఫ్ రోల్ అతనిది. సో ఆబ్వియస్గా నా డామినేషన్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అతను ఇంట్రోవర్ట్గా ఉన్నప్పుడు. అలాగే కేరింగ్గా కూడా ఉంటాను, అతనికి ఏమవుతుంది అసలు ఏంటి అనేసి భయపడుతూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా అతను కొంచెం క్లోజ్ అన్నట్లుగా. అండ్ దెన్ తర్వాత ఆబ్వియస్గా నిఖిల్ బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ అవుతున్న కొద్దీ నేను భయపడుతూ ఉండడం,
ఫ్యామిలీతో పాటు భయపడుతూ ఉండడం, ఇలాంటి డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. సో ఎక్కువ ఎక్స్ట్రీమ్ భయపడేది, అండ్ అలాగే ఒక ఇంట్లో అల్లరి చెల్లి ఎలా ఉంటుంది యాటిట్యూడ్ చూపిస్తూ, అలాంటి కైండ్ ఆఫ్ మిక్స్డ్ క్యారెక్టర్. అది ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఆర్ ఫస్ట్ ఇయర్లో అయింది అనుకోండి ఫర్ సపోజ్ షూట్, అంతే కదా. సో ఆ టైంలో కొంచెం ఇంకా కొత్తదనం కాబట్టి ఏదైనా ఛాలెంజింగ్ అనిపించిందా బాగా, ఏదైనా ఒక సీన్ ఇబ్బంది పడి? లేదు, యాజ్ ఐ సెడ్ కెమెరా నాలెడ్జ్ పెద్దగా లేదు. లెఫ్ట్ లుక్ రైట్ లుక్ అనేసి ఏమేమో చెప్తా ఉంటే అమర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేను అది చేస్తూ ఉన్నాను. ఆబ్వియస్గా ఫస్ట్ డే కొంచెం అర్థం కాలేదు, అండ్ దెన్ నెక్స్ట్ అలవాటు అవుతున్న కొద్దీ ఇట్ వాజ్ ఈజీ. ఇబ్బందిగా సీన్ లాగా అయితే ఏం లేదు. సో ఇండస్ట్రీలో మీకు ఫస్ట్ కాంటాక్ట్ ఎవరు అసలు? ఇండస్ట్రీలో ఫస్ట్ కాంటాక్ట్ లాగా అంటే ఒక అది తెలిసిన ఒక అతను ఉన్నారు విజయ్ గారు అనేసి ఫ్రమ్ జీ, అండ్ అతను త్రూ ఏదేదో ఈ ఘటికాచలం ఆడిషన్స్ ఇచ్చాను విజయ్ గారు అనేసి, అండ్ దెన్ దాని తర్వాత చిన్ని సార్ అనేసి కాస్టింగ్ ఆయన త్రూ వేరే ఫిల్మ్కి ఆడిషన్ ఇచ్చాను. అందులో రమణ గారు అని తెలిసింది. ఇలాగే కాంటాక్ట్ బిల్డ్ అవుతుంది చైన్ లాగా. సో నాట్ వన్ పర్టికులర్ కాంటాక్ట్ లాగా కాదు. మెంటర్ ఎవరు ఫస్ట్? ఐ మీన్ మీ మెంటర్ కింద ఎవరిని ఫీల్ అయ్యారు? అమ్మనే. షీ యూస్ టు టెల్ మీ ఈయనని నమ్మొచ్చు ఈయనని నమ్మొచ్చు ఇలా అవద్దు అనేసి. సో మెంటర్ ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు జడ్జ్మెంట్ మమ్మీ ఇస్తున్నారా బాగానే కరెక్ట్గా? మమ్మీ చెప్తారు. నేను ఫస్ట్ చదువుతాను, ఫస్ట్ నేను వింటాను స్క్రిప్ట్ అంతా, విన్నాక నాకు కూడా నచ్చింది అంటే నెక్స్ట్ మమ్మీకి చెప్తాను. మమ్మీ కూడా కొన్ని ఐడియాస్ అండ్ సజెషన్స్ ఇస్తుంది స్క్రిప్ట్ విషయంలో. సో యా, మమ్మీ మ్యాక్సిమం అన్నిట్లో. ఓకే. సో సిబ్లింగ్స్ ఉన్నారా? నో, సింగిల్. ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏ సెట్స్లోకి వెళ్తే ఆ సెట్స్లో సిబ్లింగ్ వస్తే అక్కడ ఒక సిబ్లింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, నైస్. సింగిలేనా ఇది కూడా? ఏ సెట్స్లోకి వెళ్తే ఆ సెట్స్లో ఆ లవ్ స్టోరీ బట్టి కొంచెం ఓకే లవ్ ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ రావడం, అంతేనా? దట్స్ వై వి ఆర్ ఆర్టిస్ట్. అంటే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దెన్ యూ విల్ సమ్హౌ గెయిన్ ఇట్. తెలిసిపోతుంది ఎలా ఏం చేయాలి. ఐ మీన్ అంటే అలా అని కాదు, నేను పర్సనల్ గా ఫీల్ అవడం అట్లీస్ట్ ఆ కొంచెం ఫేజ్ లో మనకి సిబ్లింగ్ లేదనుకోండి ఫర్ సపోజ్, సిబ్లింగ్ ఉంటే ఆ కొంచెం ఫేజ్ లో కజిన్స్ ఉంటారు, సో వాళ్ళని కూడా ఏడిపించడం లాగా నేను చేసేదాన్ని బాగానే. సో యా ఓకే. ఒక గుడ్ ఆర్టిస్ట్ లేదంటే ఒక ఐ మీన్ ఒక గుడ్ సినిమా, ఈ రెండింటికి మీకు ఎలా డెఫినేషన్ ఏం చెప్తారు అసలు? గుడ్ ఆర్టిస్ట్ అంటే యాజ్ వీ నో, మీరు చెప్పినట్లుగా అంటే స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు మనము వాళ్ళు ఎవరు అని కాకుండా ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ని చూస్తే దట్ ఈస్ వై ద క్యారెక్టర్ విన్స్ అంటారు. అంటే ఇప్పుడు చూస్తున్న కొద్దీ ఈ అమ్మాయి ఏదో పాష్గా ఉంది అన్న ఇది కాకుండా దే హ్యావ్ కంప్లీట్లీ లుక్ మీ అప్ టు అ విలేజర్ రోల్. ఇప్పుడు తేజకు కూడా పవన్కి కూడా ఆల్మోస్ట్ అంతే. అలాంటి ఒక పేరు వచ్చింది అంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను సుశీలాగా రికగ్నైజ్ చేయడం, లేకపోతే ఇప్పుడు మనం కొంతమంది ఆర్టిస్ట్ని చూసినప్పుడు వాళ్ళని ఆ పేరు స్క్రీన్ పేరు గుర్తుంటుంది కదా, ఎగ్జాక్ట్గా. సో అక్కడ వాళ్ళు ఆ క్యారెక్టర్కి జస్టిస్ చేసేస్తున్నట్టు. అండ్ ఆబ్వియస్గా డిఫరెంట్ ఎమోషన్స్, నాట్ ఒక్క సింగిల్ ఇది కాకుండా డిఫరెంట్ ఎమోషన్స్ ట్రై చేస్తూ. నాకు విజయ్ సేతుపతి సార్ అంటే చాలా ఇష్టం. అంటే ఆయన గొప్పతనం ఏంటంటే కథ ఆయనకు తగ్గట్టు మారుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఇప్పుడు దాకా హీరో 6 ప్యాక్ అనుకున్నారు అనుకోండి, ఈయన ఆన్ స్క్రీన్ రాగానే హీరో ఖచ్చితంగా పొట్టు ఉండాలంటారు. ఎందుకంటే ఆయన ఎలా ఉంటే అంతే, అదే విలన్, అదే హీరో, అదే విలన్, అదే యాక్టర్. ఎగ్జాక్ట్లీ. అందుకే నాకు హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో అలా ఆబ్వియస్లీ ఫిలిం ఒక్కదాంతో డిఫైన్ చేసేది కాదు, ఇట్స్ ఆల్సో బేస్డ్ ఆన్ ద సినిమాటోగ్రఫీ అది ఇది. కానీ నా వరకు అయితే ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ యూ అ నైస్ మెసేజ్, ఈ జనరేషన్లో మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. బికాస్ కొంచెం జనరేషన్ అటు ఇటు 50-50 థాట్స్లో ఉన్నారు అన్నిట్లో. సో ఈ జనరేషన్కి ఒక ఫిలిం ఒక ఇంపాక్ట్ ఇస్తుంది, ఒక మంచి గుడ్ ఇంపాక్ట్ ఇస్తుంది అంటే దట్ ఈస్ అ గుడ్ ఫిలిం ఫర్ మీ. ఇప్పుడు ఒక ఫిలిం చూసినంతసేపు నాకు అది నాకు దాంట్లో నేను ఏదైనా నేర్చుకోగలిగాను, దాంట్లో నేను ఏమైనా చేంజ్ అయ్యాను, ఒక మోటివేషన్ వచ్చింది అంటే దట్స్ అ గుడ్ ఫిలిం ఫర్ మీ. సో ఇప్పుడు మీకు ఒక వాల్ ఉంటుంది, మీ బెడ్రూమ్ ఉందనుకోండి, మీ బెడ్రూమ్లో ఒక వాల్ ఉంటుంది, ఎంటీగా ఉందనుకోండి యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పుడు మీ ఫిల్మ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, పెరుగుతుంది కాబట్టి నెంబర్,
ఫస్ట్ ఫిల్మ్ లోంచి ఒక ఫ్రేమ్ తీసుకుని ఒక స్క్రీన్ షాట్ మీరు బాగా అందంగా కనిపించిన స్క్రీన్ It's a very nice idea. పెట్టుకుంటా ఉన్నారనుకో. సో మరి 23 నుంచి ఏ ఫ్రేమ్ తీసుకుంటారు, గట్టిగా చలం నుంచి ఏ ఫ్రేమ్ తీసుకుంటారు? యాక్చువల్గా ఇట్స్ అ వెరీ నైస్ ఐడియా. 23లో నాకు నాది తేజాది మేము ఒక సీన్లో పొలాల మధ్యలో కూర్చుని ఉంటాం హట్ దాని లోపల. ఆ సీన్లో మా ఇద్దరు నాకు మంచిగా క్యూట్గా అనిపిస్తాం మేమిద్దరం. అది ఇంకా బేబీ తోటి కూడా ఐ వుడ్ టేక్, కానీ అది కొంచెం ఇంకా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. దిస్ టూ. అండ్ గట్టిగా చలంలోన గట్టిగా చలంలో వచ్చే మేము భోజనం తింటాము. ఒకటి సీన్ ఉంటుంది వేర్ యూల్ హ్యావ్ డిఫరెంట్ ఒక చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటుంది మాకు దాంట్లో. అక్కడ నిఖిల్ నాకు ఇలా చికెన్ ఇలా కుక్కేస్తాడు నోట్లో, ఇలా నోట్ పెట్టుకుని తినవే తిను అన్నట్లు. దట్ ఈస్ అ లిటిల్ ఫనియర్ ఫర్ మీ. అంటే అది చూస్తున్నప్పుడల్లా గుర్తొస్తుంది బాగా తినాలి అనేసి. మైట్ బి దట్ వన్. సూపర్. ఫాలో అవుతారా మరి? నైస్ ఐడియా అన్నారు కదా. యాక్చువల్గా ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. స్క్రీన్ షాట్స్ తీసుకుని పెట్టుకుంటారా? తీసుకుని ఫ్రేమ్ చేసుకుని ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఐడియా. తెలుస్తుంది అప్పుడు ఎవరు వచ్చినా ఏంటిది మనం బెస్ట్ ఫ్రేమ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా, మనం అందంగా కనిపించాలి. మీ ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ గురించి ఏం చెప్తారు? అంటే మిమ్మల్ని కొంచెం అందంగానే చూపించారా? ఇది డీ గ్లామ్ రోల్ నిజం చెప్పుకోవాలంటే 23 అది ఓకే, అది కూడా గ్లామరస్ రోల్ ఏం కాదు, జస్ట్ ఒక క్యారెక్టర్ లాగా. యాక్చువల్గా ఇద్దరు మంచిగా చూపించడానికి ట్రై చేశారు. సన్నీ సార్ ఇందులో డీ గ్లామర్ అయినా కూడా 23లో హీ హెస్ ట్రైడ్ హిస్ బెస్ట్ టు షో మీ ఇన్ అ బ్యూటిఫుల్ వే. ఒక విలేజ్ అమ్మాయి అలానే ఉంటుంది అండ్ అలాగే మనకు బ్యూటిఫుల్గా కనిపిస్తారు కూడా. చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా నువ్వు స్క్రీన్లో చాలా బాగున్నావమ్మా అంటున్నారు. డైరెక్ట్ పొగుడుతున్నారా తిడుతున్నారా అర్థం కాదు. లేదమ్మా నువ్వు స్క్రీన్లో ఇంకా బాగున్నావు, ఆ క్యారెక్టర్ నీకు చాలా బాగా సూట్ అయింది అంటున్నారు. సో విచ్ మీన్స్ యూ షోన్ మీ ఇన్ అ బ్యూటిఫుల్ వే. లైట్ కానివ్వండి, అడ్జస్ట్మెంట్స్ అండ్ ఆల్. సన్నీ సార్ హ్యాస్ ట్రైడ్ హిస్ బెస్ట్. ఆ గెటప్లో కూడా మంచిగా చూపించడానికి హీ ట్రైడ్. సో ఎప్పుడైనా ఐ మీన్ ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ డే సెట్స్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి ఏదైనా రైచువల్ ఫాలో అవుతారా? కొంచెం ఏదన్నా ఇది పూజ చేసుకుని వెళ్ళడం, లేదంటే గుడికి వెళ్ళి అలా వెళ్ళాలి, ఫస్ట్ టైం సెట్స్కి వెళ్తున్నాం కాబట్టి, ఇలాంటిది ఏమైనా ఉంటుందా? ఎక్కడికి వెళ్తారు? లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారు 23కి గట్టిగా చలండి? మా ఇంటి పక్కన ఒకటి శివుడిది వినాయకుడిది గుడి ఉంటుంది. అందులో శివుడిది సపరేట్గా ఉంటుంది. యాక్చువల్గా నేను పూజ కూడా చేశాను. 41 days పూజ ఇది చేస్తున్నప్పుడు లక్కీగా ఈ ఫిల్మ్ వచ్చింది. సో శివుడిని ఎక్కువ ఇది నమ్ముతాను నేను. సో అలాగే ఇంటి పక్కనే ఎక్కడెక్కడో నేను వెళ్ళను. బేసిక్గా ట్రావెలింగ్. ఎందుకు శివుడి గురించి ఇప్పుడు మీరు చాలా గొప్పలు చెప్పాలి అసలు, బట్ ఒక యూనిక్ పాయింట్ చెప్పండి, ఎందుకు మీకు లార్డ్ శివ అంటే అంత ఇష్టం? అంటే ఐ డోంట్ నో, అది మంచిగా నాకు ఎప్పుడైనా మంచిగా అనిపించినప్పుడు అండ్ ఆల్సో ఐ జస్ట్ టేక్ హిస్ నేమ్ అండ్ కొంచెం పాజిటివిటీ రావడం. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, బీటెక్లో నాకు ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్, కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని తెలియని టైంలో ఆడిషన్స్ ఇస్తున్నా కూడా ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. సో మేబీ అవ్వదేమో అనేసి అనుకున్న టైంలో ఆల్మోస్ట్ చేయగలుగుతానా లేదా, బికాస్ బీటెక్ అయిపోతుంది, నెక్స్ట్ జాబ్ ప్రెషర్ పడుతుంది కదా మనకి. అలాంటి టైంలో ఈ ఫిలిం ఆఫర్ వచ్చింది. అండ్ నేను యాజ్ ఐ సెడ్ నేను 41 days దీక్షలాగా ఉంటుంది అది చేస్తున్నప్పుడు ఐ గాట్ దిస్. సో సమ్వేర్ ఐ బిలీవ్ ఐమ్ కనెక్టెడ్ టు హిమ్ అనేసి. అంటే హూ ఎవర్ అంటే ఎవరున్నా లేకపోయినా ఈయన ఉంటారు నాకు సపోర్ట్గా అనేది ఒక బిలీఫ్ అనమాట, అంతే. సూపర్ సూపర్. సో ఇప్పుడు ఏదైనా ఐ మీన్ ఒక ఆఫర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఐ మీన్ ఎంత బిగినర్ అయినా కూడా కొన్ని మోరల్స్, కొన్ని వాల్యూస్ ఉంటాయి లోపల, స్ట్రాంగ్గా ఉంటాయి, బయటికి చెప్పకపోయినా. అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వస్తే వాట్ ఎవర్ మేబీ, అంటే వాడు కోట్లు ఇచ్చినా కూడా నేను చేయను అనే ఫీలింగ్ ఉంటుంది. కొన్ని ఉంటాయి మేబీ, అలాంటిది ఏదైనా ఉందా మీకు? ఇలాంటి రోల్ అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో చేయను అలాంటిది టు బి ఆనెస్ట్ నేను ఏం థింక్ చేయలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్లో. నాకు అంటే సమ్ టైమ్ బోల్డ్నెస్ మీకు ఏమైనా బార్డర్స్ అని అనిపిస్తాయా పర్సనల్లీ? ఏమన్నా కొన్ని విషయాల్లో దేనికైనా బౌండరీస్ ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుందా? అనిపిస్తుంది ఆబ్వియస్లీ, బట్ దెన్ యాజ్ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఐ వాంట్ టు బీ వర్సటైల్, నేను చెప్పినట్లుగా ఇట్స్ నాట్ ఓన్లీ టు వన్ క్యారెక్టర్ ఐ వాంట్ టు స్టిక్.
ఓకే ట్రెడిషనల్గా ఐ కెన్ డూ అ ఫిలిం, మంచి ఫిలిం, ఒక మంచి ట్రెడిషనల్ అమ్మాయిగా. కానీ అది అది డ్రెస్ బట్టి అండ్ మన మేకప్ బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది క్యారెక్టర్స్. ఒక్కొక్కసారి జీన్స్ అండ్ టాప్ కూడా వేసుకోవడం, మీ డ్రెస్ చేంజ్ అవుతున్న కొద్దీ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ యాక్టింగ్ ఇది కూడా. సో నేను మేబీ స్క్రిప్ట్ బట్టి నాకు స్క్రిప్ట్ వైజ్గా నచ్చకపోతే ఐ విల్ నాట్ డూ ఇట్, అంతేగాని ఐ విల్ హ్యావ్ టు సీ బౌండరీస్ లాగా అలా ఏం థింక్ చేయలేదు. బట్ ఇఫ్ ఐ రియలీ లైక్ ది స్క్రిప్ట్ దెన్ ఐ విల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఒకవేళ ఇన్కన్వీనియంట్ అనిపించింది ఏదైనా సీన్ అంటే ఐ విల్ గో టాక్ టు ది డైరెక్టర్. ఇఫ్ దే కెనాట్ చేంజ్ ఇట్ మైట్ బి ఐ విల్ గివ్ ఇట్ అప్ దేర్. లేకపోతే చూడాలి. ఇట్స్ ఆల్ విత్ ది స్క్రిప్ట్. నాకు స్క్రిప్ట్ నచ్చినంత వరకు ఐ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. ఒకప్పుడు మనం కాస్టింగ్ కౌచ్ ఒకటి, మీ టూ ఇలాంటివి వింటూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్, మీ టూ అంత ఏం లేదు. జస్ట్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది వినేది ఏంటంటే ఆడిషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకే ఒకవేళ వాళ్ళకి కైండ్ ఆఫ్ ఆలోచన ఉంటే వాళ్ళే చెప్తారు కొంచెం కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందమ్మా ఇలాంటివన్నీ. మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేసి విన్నవన్నాయా? టు బి ఆనెస్ట్ నేను ఆడిషన్స్ కొని ఇచ్చాను అండ్ నాకు వినడం లాగా యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు కూడా నేను చాలా దగ్గర చెప్పాను దట్ ఇట్ ఈస్ దేర్, నేను లేదు అని చెప్పను. బట్ నాకు వచ్చినంత వరకు ఘటికాచలంలో అమర్ సార్ కానీ హీఈస్ అ వెరీ నైస్ పర్సన్. అంటే నేను అనేది ఇప్పుడు మీరు కొంతమంది ఫేక్ ఉంటారు యాక్చువల్లీ, వాళ్ళు జస్ట్ ఇలా చెప్తా ఉంటారు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. వాళ్ళు సినిమా తీస్తారు లేదో తర్వాత విషయం. ముందైతే ఇలాంటి ప్రయారిటీస్ అన్ని బయట పెడతా ఉంటారు, ముందు పెడతా ఉంటారు. మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని. సినిమా చేసిన వాళ్ళు ఉంటారు లేదు, మ్యాక్సిమం క్రాఫ్ట్ మీద డిపెండ్ అయిన వాళ్ళు క్రాఫ్ట్ మీదే ఉంటుంది వాళ్ళ ఆలోచన, ఇలాంటి వాటి మీద ఉండదు. బేసికలీ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే సినిమా ఎంత గొప్ప అవుట్పుట్ ఇవ్వాలి, మీరు పని చేస్తారా పని చేయరా, లేకపోతే వేస్ట్, అంటే మీరు సెట్ అవుతారా లేదంటే వేస్ట్ అని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే వీళ్ళు సక్సెస్ అవుతారో లేదో పక్కన పెడితే వీళ్ళు ప్రయారిటీస్ చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. మనకే అనిపిస్తూ ఉంటుంది వీడికి అంత సీన్ లేదులే అని చెప్పి మనమే వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురయ్యారని అడుగుతుంది. లేదండి, నాట్ ఫేకింగ్ ఇట్ హియర్. కాకపోతే నేను ఇచ్చినది కొన్ని ఆడిషన్స్ దాకా, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మేజర్ కాంటాక్ట్స్ కూడా. నాకు వచ్చిన కాంటాక్ట్స్ త్రూ చిన్ని గారు అనేసి హూ ఐ సెట్ కాస్టింగ్ ఆయన చెప్పేవన్నీ ఆయన సర్కిల్లో మంచి వాళ్ళని, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అమ్మాయిలకి ఉన్న వాళ్ళనే ఆయన తీసుకుంటారు, ఆయన చూస్ చేసుకుంటారు స్క్రిప్ట్ని. అలాంటి దానికి నాకు ఆడిషన్స్కి పంపించారు. సో ఆయన పంపించిన దాని ప్రకారంగా అయితే ఐ డి నాట్ గెట్ టు ఫేస్ టిల్ నౌ ఫార్చునేట్గా. రాజ్ సార్ కూడా అసలు ఆయన ఇలాంటివి ఇది కాదు కదా సెట్స్లో అయితే అసలు ఎవ్వరూ మాట్లాడకుండా మీ పని మీరు చేసుకున్నారా అన్నట్టు ప్రిన్సిపల్. బట్ దట్ ఈస్, నేను అదే చెప్తున్నాను, అలాంటి టెన్షన్స్ లేనప్పుడు యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ ఆన్ సెట్. అంటే ఒకప్పుడు నిజంగా భయపడేవారు. ఇలాంటి ఏమైనా ఎదురైనాయి అనుకోండి, అగ్రిమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే ఆడిషన్ పిలిచినప్పుడు పర్సనల్గా కూర్చోబెట్టి ఇలాంటివి చెప్తే ఒకప్పుడు ప్యానిక్ అయిపోయేవారు. ఒక ఆర్టిస్ట్ని సోలోగా పిలిచిపోయాడు అంటారు, ఎవరు ఉండరు కదా, మీరు మదర్ని తీసుకుని వెళ్ళి ఆడిషన్స్కి ఇవ్వలేరు. సమ్టైమ్స్ మీరే వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటారు, అంతే కదా జరిగేది. సో ఆ టైంలో ప్యానిక్ అయిపోయేవారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవడో ప్యానిక్ అయ్యేవాడు లేడు. బట్ దాన్ని డీల్ చేసే విధానం కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే అగ్రెసివ్ అయ్యి కొట్టొచ్చిన వాళ్ళు ఉంటారు, తిట్టొచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా కూల్గా స్మైల్ చేసి బయటకు వచ్చేసి వాడి నెంబర్ డిలీట్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అని తెలుసుకోవాలని? తిట్టేసి కొట్టడం లాగా ఆబ్వియస్లీ నో, బికాజ్ ఐ నో హౌ ది ఒకరికి ఒక పవర్ ఉన్నప్పుడు దే సమ్టైమ్స్ ట్రై టు మిస్యూజ్ ఇట్. బట్ నేను ఐ థింక్ ఐ విల్ బీ హ్యాండ్లింగ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. జస్ట్ ఇఫ్ వాళ్ళు ఒకవేళ అడిగినా కూడా ఇట్స్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఐ విల్ పుట్ మై స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ వాట్ ఎవర్ దిస్ ఇస్. బట్ ఇఫ్ యూ రియలీ ఫీల్ ఫిలిమ్స్ చూసి పిలుచుంటారు కాబట్టి జెన్యున్గా దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ కమ్ హియర్, నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చింది ఇస్ ఫర్ దిస్ రీజన్, అండ్ మీకు టాలెంట్ యాక్టింగ్ విషయంలో అనిపిస్తే దెన్ నేను చేయగలుగుతాను, అండ్ స్క్రిప్ట్ వైజ్గా ఇఫ్ ఐ లైక్ వీ కెన్ ప్రొసీడ్. అంతే, మంచిగా చెప్పి జస్ట్ డిలీట్ అవుట్ అండ్ కమ్. వాళ్ళు ఆయన కూడా వినకపోతే యాజ్ యూ సెడ్ డిలీట్ ద కాంటాక్ట్, బ్లాక్ చేసి పక్కన పడేయడం అంతే. Because we get to face a lot of people like this. అందరితోటి కూడా గొడవ పడుతూ we cannot be. మన మెంటల్ పీస్ దెబ్బతింటుంది అక్కడ తప్ప. we cannot. మనం అంత బ్రాడ్ మైండ్గా లేకపోతే ముందుకు కూడా వెళ్ళాం. ఇలాంటివి రెండు వస్తే చాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం. మనం ఎవడో లాగక్కర్లేదు, మనమే ఎందుకు వచ్చిందని పక్కకి వెళ్ళిపోతాం. సో ఓకే, సూపర్. సో నార్మల్గా అడుగుతున్నానంటే అర్లియర్ డేస్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు,
మీరు అది చూసినప్పుడు సరదాగా అనిపిస్తూ ఉంటుంది, మీకు మీరు సరదాగా యాక్ట్ చేయడం, ఆ డైలాగ్స్ రిపీట్ చేసుకోవడం, స్కూల్ డేస్లో కావచ్చు, ఇంటర్మీడియట్ +2 ఏజ్లో కావచ్చు, ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారా? నాకు ఆలియా భట్ చాలా ఇష్టం. ఎందుకు, ఏ సినిమాలో? స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ లో నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై 10th సంథింగ్, అప్పుడు స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 1 వచ్చింది. చూసినప్పుడు చాలా క్యూట్ బబ్లీ కైండ్ ఆఫ్ ఆ ఏజ్ కూడా. సిద్ధార్థ్ మల్హోత్రా గారి మీద కూడా మీ మనసు పడాలి, గారిని ఎందుకు ఇంప్రెస్ అయ్యారు? ఐ డోంట్ నో, నాకు వరుణ్ ధవన్ కనిపించలేదు, సిద్ధార్థ్ మల్హోత్రా వాళ్ళిద్దరు కూడా నచ్చుతారు. బట్ ఐఎమ్ అ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆలియా భట్ టిల్ నౌ. అది అలా కంటిన్యూ అవుతా పోయింది అండ్ ఐ హావ్ బీన్ సీయింగ్ హర్ జర్నీ ఇప్పటిదాకా కూడా. డియర్ జిందగీ ఒకటి చాలా బాగుంటుంది ఆవిడ మూవీలో, ఒక ఫిలాసఫికల్ ఉంటుంది అదొకటి. ఆ గంగూబాయ్ అయితే ఆవిడ పర్ఫార్మెన్స్ నెక్స్ట్. తనది కూడా యాక్టింగ్ ఇది చూస్తాను కదా, ద గ్రోత్ మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పీపుల్ని వాళ్ళ ఆన్ స్క్రీన్ వాళ్ళ టాలెంట్, బికాస్ ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక ఆర్టిస్ట్, మీ యాక్టింగ్ వైజ్ మిమ్మల్ని జడ్జ్ చేయాలి. యాక్టర్ గొప్ప యాక్టర్ అయితే గొప్ప మర్యాద ఇవ్వాలి, గొప్ప యాక్టర్ కాకపోతే సర్లేని లైట్ తీసుకోవాలి, అంతే తప్ప. కొంతమంది ఎలా చూస్తారంటే పాపం ఆలియా భట్ గారిని చాలా ట్రోల్ చేసిన, రోస్ట్ చేసిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఆవిడకి కొంచెం జనరల్ నాలెడ్జ్ బాగా తక్కువ. ఇప్పుడు దీపికా పదుకొనే వీళ్ళందరూ కొంచెం జీనియస్లు మాట్లాడుకుంటే, ఈవెన్ ఎవరో కత్రినా కైఫ్ గారు కూడా కౌంటర్స్ బాగా వేస్తారు. బట్ ఈవిడ మా కొంచెం డంబ్ సీరియస్గా మాట్లాడుకుంటే అది అవసరం లేదు, ఆవిడకి అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సీఎం ఎవరు, ఆ పిఎం ఎవరు, ఇవన్నీ అడిగితే గుమ్మని పాపం ఆవిడ రోల్ అయ్యి ఏదో అయ్యి పెద్ద రోస్ట్ అయ్యింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి జడ్జిమెంట్ మీద నేను చూసినప్పుడు నాకు అసలు ఎందుకు జడ్జ్ చేస్తున్నారు కూడా అర్థం కాలేదు. హర్ ప్రొఫెషన్ ఇస్ టు యాక్ట్. యాక్టింగ్ వైజ్గా తను డమ్గా ఉంటుంటే అసలు ఎవరు తిను, ఎందుకు తీసుకున్నారు, ఎందుకు క్యాచ్ చేశారు అన్నట్లుగా ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ దట్ థాట్ ఇన్ మైండ్. కానీ ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ టు హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. అంతవరకు ఉంటే ఇస్ ఓకే. బట్ ఐ థింక్ తను చాలా ఫాస్ట్గా ఇందులో రావడం, ఇండస్ట్రీలో రావడం, ఆల్ హ్యాపెన్. సో ఐ థింక్ షీ మైట్ హ్యావ్ నాట్ ఫోకస్డ్ దీని మీద ఎక్కువ, ఆర్ ఎల్స్ ఆ సిచ్యువేషన్, బికాస్ దట్ వాజ్ హర్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, అన్నీ కూడా కొంచెం అక్కడ ప్యానిక్ అవ్వడం ఇలాంటివి ఏదో ఒకటి జరిగే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ షీఈస్ డమ్. ఇప్పుడు కూడా ఇఫ్ యూ సీ హర్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్, షీ చాలా మంచిగా ఆన్సర్ ఇస్తుంది. అంటే ఇట్ ఈస్ ఒక్కొక్క స్టేజ్ వెళ్తున్న కొద్దీ, ఎక్స్పీరియన్స్ కొద్దీ యూ విల్ బికమ్ మెచ్యూర్డ్. షీ వాజ్ వెరీ చిన్నప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేని టైంలో అది కొంచెం, బట్ ఆ ఒక్క బేసిస్ మీద యూ కెనాట్ ట్యాగ్ హర్ యాజ్ అ డమ్ గర్ల్. ఇప్పుడు నేను 2 విషయాలు మాట్లాడాను. ఒకటి కాస్టింగ్ కౌచ్ లాంటి థింగ్స్, ఇంకొకటేమో ఇది ఏంటిది జడ్జిమెంట్. ఈజీగా జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు, జడ్జిమెంటల్ పీపుల్, ఆ కైండ్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మీరు ఏదైనా ఒక మిస్కన్సెప్షన్ మీరు అనుకున్నది ఇండస్ట్రీకి రాకముందు, మీరు విన్నది, ఈవెన్ మీ ఫ్రెండ్స్ ఇప్పటికీ అడుగుతూ ఉంటారు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకోండి, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, అరే ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే కదా, ఎలా ఉంటుంది చిచ్చి ఎవరు చెప్పాడరా నీకు బుర్ర ఉందా అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు. సో ఇలాంటిది ఏదైనా ఒకటి మిస్కన్సెప్షన్ ఈరోజు బ్రేక్ చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పినట్లుగా casting couch is something which I've heard, and I don't think it is a misconception also. It is there, but not. నాకు చెప్పినంత వరకు అందరూ అలానే ఉంటారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ ఎ రోల్ ఈజీలీ అవ్వదు. బట్ నేను బిలీవ్ చేసింది ఏంటంటే అందరూ అలా లేరు. there are few directors, producers who look up for talent, and I believe that now. So ippudu kuda when they ask me ade cheptanu, and మీడియా వాళ్ళ నుంచి ఐ వాజ్ లైక్, మీడియా వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, కౌంటర్ వేస్తారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనేసి. బట్ టు బి ఆనెస్ట్, మీడియా వాళ్ళందరూ దే వెరీ నైస్ టు మీ. మీకు అలాంటి వాళ్ళు ఎదురవ్వలేదా? బాధపడుతున్నట్టున్నారు. ఓకే, ఎదురవుతారు. అయ్యో మీరు ఇలా చెప్పకండి. బట్ కైండ్ ఆఫ్ కాంట్రవర్షియల్ హెడ్లైన్స్, నాకు అయ్యో నేను ఇప్పుడు దాకా ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో అసలు హెడ్లైన్స్ చూస్తే అయ్యో చెప్పండి, మసాలా అనిపించింది చెప్పండి. అన్ని మసాలాగానే అనిపిస్తుంది. చెప్పండి, హెడ్లైన్స్ చూస్తున్నది అంతా కూడా అలాగే అనిపిస్తుంది. అంటే చెప్పండి, అంటే ఎగ్జాక్ట్ లైన్ చెప్పకపోయినా ఏ మీనింగ్ వచ్చిందో చెప్పండి. అన్ని డబుల్ మీనింగ్ గానే అనిపిస్తుంది. అంటే నేనేదో తిడుతున్నట్లుగానో లేకపోతే ఏదో చెప్తున్నట్లుగానో అలాంటి హెడ్లైన్స్లే ఉంటున్నాయి. సి దట్ ఈస్ దేర్, మీడియా వాళ్ళ నుంచి అది ఉంది. బట్ యాజ్ ఎ పర్సన్గా నేను చెప్తున్నాను, వెన్ ఐ టాక్ టు మీడియా పీపుల్, వాళ్ళందరూ చాలా మంచిగా ఉన్నారు. లైక్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఇలా చూసుకోండి, మీది
ఈవెన్ ఇన్స్టా పేజ్ దాని గురించి కూడా దే బిన్ సజెస్టింగ్ మీ అండ్ ఆల్. సో మంచి ఇలా ఉన్నారు. ఆబ్వియస్గా హెడ్లైన్స్ అండ్ ఆల్ ఇట్స్ ఫర్ ద వ్యూస్. ఐ వుడ్ నాట్ మైండ్ దట్. నేను పెద్ద కేర్ కూడా చేయట్లేదు. యాజ్ అన్ ఇండివిజువల్ వెన్ ఐ టాక్ టు దెమ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకలాగా, బట్ మీడియా వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు దే ఆర్ డిఫరెంట్. వస్తుంది. మీరు కూడా అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీస్తే ఒకటి మిమ్మల్ని కూడా ఎలా టార్గెట్ చేద్దామని చూస్తారు, అడుగుతా ఉంటారు. బట్ ఇంకొక వర్గం ఉంటుంది అనమాట. ఒక వర్గం ఏమంటారంటే నీకేంట్రా సినిమాల్లోకి వెళ్ళిపోయావు, నువ్వు హీరోయిన్, నీ లైఫ్ సూపర్, ఇలా అంటూ ఉంటారు కదా. ఇది కూడా యాక్చువల్ గా అవును. వాళ్ళు వచ్చేసి నీకేంటి ఫుల్ డబ్బులు ఇది అది అంటారు. బట్ ఐ స్టార్టెడ్ చేసిన ఒక్కదానితో ఇట్ విల్ నాట్ చేంజ్. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ యూ విల్ బి గెటింగ్ ఇట్. సో ఒక్క సినిమా తోటి ఎక్కడగా వెళ్ళిపోయాము అసలు. కొంతమంది ఇప్పుడు ఫినాన్షియల్గా ఇది చెప్పింది ఓకే, ఫినాన్షియల్గా కాకుండా పర్సనల్లీ కూడా మాట్లాడతారు. ఎలా అంటే నువ్వు ఎంజాయ్ చేస్తావు లైఫ్ని, నువ్వు ఒక రంగుల ప్రపంచం చూస్తావు, మేము మా లైఫ్లో ఎలా ఉంటాయి నీకేం తెలుసు. సినిమాలు చూసేది వాళ్ళు, చేసేది మీరు. వాళ్ళు చూసేది 2.5 గంటలు, మీరు ట్రావెల్ అయ్యేది 2.5 నెలలు. మీరు చేసేది ఎన్ని టేకులు ఉంటాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళు జస్ట్ ఒక కట్ చూస్తారు. ఈవెన్ మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, కొంతమంది చరిత్రలో నిలిచిపోయిన ఆర్టిస్టులు కూడా చాలా దే వెంట్ త్రూ సమ్ మెంటల్ యాగనీ, అంటే పిచ్చి ఐ మీన్ చాలా డిప్రెషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని. బికాస్ వాళ్ళ లైఫ్ ఇదే అనుకుంటారు కదా. సమ్ టైమ్స్ కెరియర్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి ఏమన్నా విన్నారా, అప్స్ అండ్ డౌన్స్ గురించి ఎప్పుడైనా, ఎవరి స్టోరీ అయినా? అంటే మనకి సోషల్ మీడియాలోనే తెలుస్తుంది. లైక్ వెన్ యూ లుక్ అప్ టు దెమ్, ఆబ్వియస్గా సోషల్ మీడియా ఇస్ కంప్లీట్లీ ఫేక్ మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళు మీడియాలో చూపిస్తుంది అండ్ వాళ్ళు ఇన్నర్గా ఏం ఫేస్ చేస్తున్నారు ఇస్ డిఫరెంట్. పర్సనలీ ఐ డోంట్ నో, ఎవరు కూడా నాకు తెలియదు. బట్ ఎస్, చాలా మటుకు వినడం అయితే జరిగింది దట్ వాట్ ఎవర్ ఇస్ ఆన్ ద సోషల్ మీడియా, మనకి నాకే కాదు బేసిక్గా ఎవరికైనా తెలుస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేసి. ఒక మీడియాలో ఒకలాగా ఉంటారు. అంటే నేను అనేది ఇప్పుడు కరెంట్ ఉన్న వాళ్ళే కాదు, కొంతమంది చనిపోయిన వాళ్ళు స్టోరీస్ అవి అయితే అంటే దాని గురించి ఫేక్ స్టోరీస్ కుక్ చేయరు కదా. బికాస్ ఇప్పుడు సిల్క్ స్మిత గారు కావచ్చు, సావిత్రి గారి మీద మహానటి వచ్చిన సినిమా, ఇప్పుడు ఆవిడ కూడా పాపం ఎలాంటి లైఫ్ ఎలా అయిపోయింది లాస్ట్కి పాపం డబ్బులు లేక. సిచ్యువేషన్ కొన్నిసార్లు ఇలా ఉంటాయి సిచ్యువేషన్స్ లైఫ్స్. ఏదో అంతా ఇవ్వ వాళ్ళకేంటి, వాళ్ళ ఇష్టం అనుకుంటారు. ఫుల్ జాలీగా ఉంది వాళ్ళ లైఫ్. ఇంకొకటి ఏంటి అంటే మంచిగా ప్లేసెస్కి వెళ్తున్నారు, తిరుగుతున్నారు. బట్ ప్లేసెస్కి వెళ్తున్నాం, తిరగడం కాదు. వీ హ్యావ్ టు షూట్ ఫర్ దట్ డే. పొద్దున్నుంచి నైట్ దాకా షూట్ చేసి అక్కడికి వెళ్ళి పడుకోవడం, మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ వే. స్కెడ్యూల్ గ్యాప్స్ ఉంటే తప్ప యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్. బట్ దెన్ కంటిన్యూ షూట్ ఉంటే యూ విల్ నాట్ హ్యావ్ దట్. మంచిగా అక్కడ ఎక్కడ తిరుగుతున్నావు నీకేంటి. కరెక్ట్. అంటే అల్లరి నరేష్ ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు. ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ కింద ఏదో వెళ్తారు, సంథింగ్ పోలీస్ బందోబస్తుకి వెళ్ళినప్పుడు, ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్లీ వాళ్ళందరినీ చూడడం, సిగ్నల్ ఇవ్వడం, అంతే. ఆ వైబ్ని వాళ్ళు ఏమీ ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు ఏదైనా జాతరకి వెళ్ళినా ఒక పెద్ద అక్కడ ఎదురుకుండా సినిమా కనిపిస్తున్నా వీళ్ళు సినిమా చూడకూడదు, క్రౌడ్ని చూడాలి. మీ పరిస్థితి కూడా అంతే. మీరు లొకేషన్స్ చూస్తారంటే కుదరదు కదా. ఆ సెట్స్లో ఏమైనా చిన్న బ్రేక్ వస్తే అప్పుడు చూసుకోవాలి తప్ప. సో మీరు అప్స్ అండ్ డౌన్స్ అనేది ఇండస్ట్రీలో చాలా కామన్, ఏ కెరియర్లో ఉన్న కామన్, దీనిలో ఇంకా కామన్. ఎందుకంటే ఇది ఒక అన్సర్టైన్ ఫీల్డ్. అసలు మీరు ప్రెడిక్ట్ చేయలేరు, ఇది నా లైఫ్, నాకు తిరుగులేదు. మీరు డేటా సైంటిస్ట్ కదా. సో మీరు బేసికల్లీ చాలా అనలైజ్ చేసి ఉంటారు. అప్కమింగ్ 10 years నా లైఫ్ ఎలా ఉంటుందని ఒక అనలైజ్ చేసి ఉంటారు. మీకున్న టూల్స్ దగ్గర ఏమైనా అనలైజ్ చేశారా లేదా? లేదు. వాట్ ఈస్ దేర్, మనం అనలైజ్ చేసేది అసలు ఎప్పుడు అవ్వదు. అంటే సి, ఆల్ ఐ బిలీవ్ ఇస్ ఇన్ మేనిఫెస్టేషన్. ఐ బీన్ టెల్లింగ్ దిస్. ఇట్ ఈస్ ఆల్వేస్, అంటే తప్పు లేదు మేనిఫెస్ట్ చేయడంలో. ఇలా ఉంటుంది లైఫ్ అని మనం అలాగే ఫిక్స్ అయ్యి వెళ్ళకూడదు. ఇట్ ఈస్ నైస్ దట్ ఇలా ఉంటే బాగుంటుంది అనేసి దానికి హార్డ్ వర్క్ చేయడం ఈజ్ ఓకే. కానీ ఇలానే ఉండాలి, ఇట్ ఈస్ నైస్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దట్ వే. అలా ఉంటుంది వెన్ యు ఆర్ ట్రయింగ్. సో అలా ట్రై చేస్తూ మేనిఫెస్ట్ చేస్తూ నాకుంది సర్టెన్ గోల్స్ ఇలా ఉండాలి అనేసి. బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ అవ్వకపోతే ఐ షుడ్ నాట్ బ్రేక్ డౌన్ ఎట్ దట్ టైం, మరి అవ్వలేదు అనేసి. సో ఒక పాయింట్ దగ్గర కొంచెం నెగిటివ్గా ఉంటాను, బట్ మ్యాక్సిమం ఐ ట్రై టు బి పాజిటివ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ అనేసి. సో రెండు గుడ్స్ అండ్ బ్యాడ్స్ రెండు థింక్ చేసుకుని దాని ప్రకారంగా వీ హ్యావ్ టు గో. బట్ అంటే నేనేమి అనలైజ్ చేసి 10 yearsగా ఎలా ఉంటుంది మోటివేట్ చేసుకోవడానికి ఏంటి క్విక్ ఏదన్నా ఉందా మీ దగ్గర ఒక టెక్నిక్? ఏదైనా ఒక సాంగ్ వినడం, లేదంటే ఏదైనా
మోటివేట్ చేసుకోవడానికి ఐ వాచ్ ఫిలిమ్స్ ఓన్లీ. అంటే ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు మళ్ళీ ఆ హీరో హీరోయిన్స్ని చూస్తున్నప్పుడు ఇట్స్ లైక్ నేను ఉండాలి ఆ ప్లేస్లో, ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్స్ అంతే. దట్ ఈస్ వాట్. సో ఓకే, ఇప్పుడు టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? 5 వుడ్ల గురించి చెప్పండి. 5 వుడ్సా? టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం ఏమంటారు నాకు ఐడియా లేదు. శాండిల్వుడ్, బాలీవుడ్, ఇంకోటి ఏంటి అంత తెలియదు నాకు. మీకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అయిపోయారు కదా ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో. నాకు టాలీవుడ్లో ఐ లైక్ రామ్ చరణ్ గారు. ఎందుకు? ఐ రియలీ లవ్డ్ హిమ్ ఫ్రమ్ రంగస్థలం. నాకు చాలా నచ్చింది రంగస్థలం. మీకు గడ్డంతో రగ్గడగా ఉండే అబ్బాయిలు నచ్చుతారు? అలా కాదు, జడ్జిమెంటల్ మైండ్. అదే మీడియా సార్ కౌంటరా? మేము హెడ్లైన్ రెడీ చేసుకుంటాం, ఆగండి, కంగారు పడకండి. నెక్స్ట్ సినిమాకి ఏం హెడ్లైన్స్ ఉంటుంది? అప్పుడు ఒక క్రిస్పీగా ఆ టైంకి ఎలా కుక్ చేస్తే బాగుంటుందో కుక్ చేసి మీరు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ హెడ్లైన్ చూసాను ఏంటి హెడ్లైన్ అడగాలన్నమాట. అలాంటి హెడ్లైన్ పెడతాను. నాకు కోపం రావట్లే, నవ్వు వస్తుంది. నేను చెప్పింది ఏంటి వాళ్ళు పెట్టింది అన్నట్లు అయిపోయింది. బట్ దట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఆల్ ఫర్. సో రామ్ చరణ్ గారు, బికాజ్ యాజ్ ఐ సెడ్ ఐ రియలీ లవ్ హిస్ యాక్టింగ్ అండ్ డాన్సింగ్ వైస్గా కూడా. ఐ డోంట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ రీజన్ వై ఐ లైక్ హిమ్, బట్ రంగస్థలం నుంచి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ హీ డిడ్ చాలా నచ్చింది. అండ్ దెన్ యాక్ట్రెస్ వచ్చేసి ఐ రియలీ లైక్ సమంత గారు. ఐ బీన్ లైకింగ్ హర్ అ లాట్. అండ్ అనుష్క చాలా, I've been following him from a very long time, Anushka garu and Samantha. And Bollywood lo నాకు చెప్పినట్లుగా I really love Alia Bhatt. I don't know the reason, but I really like her. Directors ka there are many, not one. Recently I've been liking the work of Nagashwin garu. Obviously Rajamouli is everyone's favorite, and Shekhar Gamla garu kuda నాకు చాలా ఇష్టం. And my sir, Raj sir, is also my favorite because of the films he has taken on. So, chala pedda list undi naadi kuda. It is not. And Tamil lo, as I said, it is Vijay Sethupathi sir who I like, and Aishwarya Rajesh gar films kuda నాకు చాలా ఇష్టం. Many. ఓకే, ఇంకా కన్నడ మలయాళం టచ్ చేయలేదు మనం. ఫటాఫట్ టచ్ చేయండి, ఎవరో ఒకరిని యాక్టర్ గురించి చెప్పండి. No. హీరో కన్నడ మలయాళం. Don't you know Yash? Don't you know Upendra sir? తెలుసు, బట్ వాళ్ళని ఫేవరెట్ లాగా నేనేం రిజిస్టర్ చేస్తాను. ఉపేంద్ర గారు ఈవిడికి నచ్చలేదంట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం తమిళ ఉపేంద్ర సార్ మన అందరి ఫేవరెట్ ఉపేంద్ర సార్. మలయాళం సినిమాలు చూడనండి, మలయాళం కన్నడ రెండు చూడను. అంటే పాన్ ఇండియా ఇప్పుడు అన్ని చూస్తున్నారు కదా. నేను సినిమాలు చూసే చాలా తక్కువ. సి why are you doing? ఓకే, లాస్ట్ కి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తమిళ పెట్టుకోవడానికి. నేను సినిమాల్లో యాక్ట్ చేస్తాను కానీ సినిమాలు చూడను. పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? తక్కువ చూసేది. సో డోంట్ జడ్జ్ మీ బేస్డ్ ఆన్ హూ ఐ లైక్, హూ ఐ డోంట్ లైక్ అనేసి. అండ్ నాకు పేర్లో కూడా చాలా ఇది గుర్తుండదు ఎక్కువ. యా, సో ఫైనల్లీ నేను ఐ విష్ మీరు అలియా భట్ గారి లాగా ఎప్పుడు యంగ్గా అందరికీ ఫేవరెట్ అయ్యి అబ్బాయిలందరికీ ఫేవరెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాలీవుడ్స్ అలియా భట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యు ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.